బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మడ లక్ష్మీ నరసింహారావు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం సాత్రాజుపల్లి 1వ వార్డులో కాంగ్రెస్ నాయకులు రేగుల లత రాజేశం సోమవారం బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చల్మడ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేములవాడ మున్సిపల్ పై బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మందికి పైగా బీఆర్ఎస్ లో చేరారు. నాయకత్వం కారు గుర్తుకే జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ. ఈరోజు ఇద్దరు గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మడ లక్ష్మీ నరసింహారావు గారి ఆధ్వర్యంలో పెద్దలు ఏనుగు మనోహర్ ఆశీస్సులతోటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో తిరిగి చేరడం జరుగుతుంది. ఇంతకుముందు పార్టీకి పనిచేయడం జరిగింది. ఇప్పుడు కూడా పార్టీకి కట్టుబడి కష్టపడి ఇప్పుడున్న మున్సిపల్ ఎలక్షన్లో అభ్యర్థుల గెలుపు కోసం తప్పకుండా కృషి చేసి నేను ఇంతకు ముందుకు ఈ పార్టీలో పనిచేసి మన గూడు చేరిన పక్షిలాగా అటు ఇటు తిరిగి సొంత గూటికి వచ్చిన ఆనందంగా ఉన్నాం. పెద్దలు లక్ష్మీ నరసింహారావు గారి ఆశీస్సులతోటి మనవరన్న దీవెనతోటి ముందుకు పోతామని నన్ను ఆశీర్వదించాలని మా భార్యకు ఫస్ట్ వార్డ్ టికెట్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ఇద్దరికి ధన్యవాదాలు. నమస్కారం. మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు శాతరాజపల్లికి సంబంధించిన 1వ వార్డులో సోదరిమణి లత రాజేశం గారిని మన వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన చల్మడ లక్ష్మీ నరసింహ గారు 1వ వార్డు అభ్యర్థిగా ప్రకటించినందుకు ప్రత్యేకంగా శాతరాజపల్లి టీఆర్ఎస్ పార్టీ బృందంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రేగుల రాజేశం మాజీ ఉప సర్పంచ్ వారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేర్చుకోవడం జరిగింది. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా 1వ వార్డు 2వ వార్డు 3వ వార్డు మా శాతరాజపల్లికి అనుబంధంగా ఉన్న వార్డులను పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకిచ్చుకొని వేములవాడ మున్సిపల్లోని ఫస్ట్ వార్డు శాతరాజపల్లిలో మరి సోదరిమణి లతా రాజేశం గారు మరి మళ్ళీ జాయిన్ అవ్వడము, వారు చెప్పినట్టు తిరిగి మళ్ళీ సొంత గూటికి రావడం, వారిని మళ్ళీ ఒక్కసారి స్వాగతిస్తూ ఉన్నారు. పెద్దలు సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వారి గ్రామం నుండి చాలామంది వచ్చి ఈరోజు బీఆర్ఎస్లో జాయిన్ కావడం చాలా సంతోషం. బీఆర్ఎస్ కుటుంబానికి మీ అందరూ కూడా మళ్ళీ ఒకసారి స్వాగతం పలుకుతాం. పెద్దలు మనోహర్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ చెప్పారు, వార్డు నెంబర్ 1, 2, 3 తప్పకుండా బీఆర్ఎస్ జెండా ఎగరి తీసుకొచ్చి మరి మన ఇవ్వలే 6 గ్యారంటీలు 100 రోజులు ఇస్తున్నారు. 6 గంటలు సంపూర్ణంగా ఒక్క హామీ కూడా ఇప్పటివరకు నెరవేర్చలే. అంటే మాకు చేత కాదు అని చెప్పడం జరుగుతూ ఉంది. అందుకని ప్రజలు కూడా గమనించి మరి ప్రజాస్వామ్యంలో మళ్ళొక్కసారి ఓటు హక్కు వచ్చింది. మీరు మమ్మల్ని మోసం చేసిన బిడ్డ, మీకు తగిన గుణపాఠం చెప్తానే సమయం ఆసనమైంది. మళ్ళొక్కసారి ఆలోచించి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులందరికీ కూడా మరి ఇక్కడ సోదరిమణి లతా రాజేశం గారికి కూడా మరి భారీ ఎత్తున గెలిపియాలి అని మీ ద్వారా వారికి